దేవుని స్తోత్రం. హల్లెలూయా. కలువరి ప్రియుడా, సిలువలో నాథా, వెలలేని నీ ప్రేమకే వందనం, వెలలేని నీ ప్రేమకే వందనం. కలువరి ప్రియుడా, సిలువలో నాథా, వెలలేని నీ ప్రేమకే వందనం, వెలలేని నీ ప్రేమకే వందనం. ఆదాము చేసిన ఆజ్ఞాతిక్రమమే మరణమునకు కారణమాయనా. ఆదాము చేసిన ఆజ్ఞాతిక్రమమే మరణమునకు కారణమాయనా. ఆ మరణము బాప సిలువ మరణముంది, ఆ మరణం బాప సిలువ మరణముంది. తిరిగి లేచిన మహితాత్ముడా, తిరిగి లేచిన మహితాత్ముడా, కలువరి ప్రియుడా, సిలువలో నాథా, వెలలేని నీ ప్రేమకే వందనం, వెలలేని నీ ప్రేమకే వందనం. నా చేతులతో నేను చేసిన పాపమే నీ చేతిలో మేకు బిగించెనా. నా చేతులతో నేను చేసిన పాపమే నీ చేతిలో మేకు బిగించెనా. నా కాళ్ళ దోషమే నీ కళ్ళలోనా, నా కళ్ళ దోషమే నీ కళ్ళలోనా, కఠిన శిలలు నాటించేనా, కఠిన శిలలు నాటించేనా. కలువరి ప్రియుడా, సిలువలో నాథా, వెలలేని నీ ప్రేమకే వందనం, వెలలేని నీ ప్రేమకే వందనం. నా పాప పడకలే నీ ప్రక్కలోనా, బల్లెపు పోటు పొడిపించేనా. నా పాప పడకలే నీ ప్రక్కలోనా, బల్లెపు పోటు పొడిపించేనా. నా చెడు తలపులే నీ శిరమందు, నా చెడు తలపులే నీ శిరమందు, ముండ్ల మకుటము బిగించెనా, ముండ్ల మకుటము బిగించెనా. కలువరి ప్రియుడా, సిలువలో నాథా, వెలలేని నీ ప్రేమకే వందనం, వెలలేని నీ ప్రేమకే వందనం, వెలలేని నీ ప్రేమకే వందనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కూడా వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. గడిచిన కాలం అంతా కృప చూపి సంరక్షించిన తండ్రి అయిన దేవునికి నా ప్రత్యేక స్తుతులు చెల్లిస్తున్నాను. ఆలస్యం చేయకుండా వాక్య భాగంలోకి వెళ్దాం. 20 వరకునా ఎన్ని వరకు చదవమ్మా? 20 వరకే చదవమ్మా. ఎంతవరకు చదివించాం? 21 వరకు కంప్లీట్గా చదివించమా. 22 వచ్చిన కాడ నుంచి కదా అలా వెళ్ళడం. అంత భయంకరమైన హింస జరుగుతుంది. అంత మాత్రమే కాకుండా అపోస్తులు ఎంత మాత్రం కూడా వెరవక, భయపడక, వెనగడుగు వేయక ఏం చేస్తారంటే ప్రభు పరిచర్యను ఇంకా ప్రబలంగా
ప్రకటిస్తున్నారు. అందులో స్తెఫను చనిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు బహుబలంగా ఎవరిని వాడుకుంటున్నారని చెప్తున్నాను, పిలుపును వాడుకుంటూ తన ఉద్దేశము, దేవుని యొక్క ఉద్దేశం ఏదైతుందో ఆ ఉద్దేశాన్ని ఎక్కడ సమరయలో వాక్యం ప్రకటించడానికి పంపించాడు. ఆ సమరయలో అనేక మంది పిలుపు యొక్క వాక్యాన్ని విని ఏం చేశారంటే మారు మనసు పొందారు, అనేక స్వస్థతలు చూశారు, అద్భుతాలు అవన్నీ వారి జీవితాలు జరుగుతున్నాయి. తద్వారా వారు ఏం చేయబడ్డారంటే బాప్టైజ్ చేయబడి బాప్తిసం పొంది ఇంకా విస్తారంగా ప్రభు యొక్క పరిచర్యలో కొనసాగుతున్నారు. అప్పటికి వారిలో ఒక సీమోను అనేటువంటి గారడి వ్యక్తి వచ్చాడు. మొదట ఎలా వచ్చాడంటే తనకున్నటువంటి అవిశ్వాసాన్ని విడిచిపెట్టి విశ్వాసంలో బ్రతకాలని వచ్చాడు. కానీ తర్వాత అపోస్తుల దగ్గర నుండి పరిశుద్ధాత్ముడు రిలీజ్ అవుతున్నాడని గ్రహించినప్పుడు ఏమైందంటే దాన్ని పొందుకుని తను కూడా మరలా పాత జీవితాన్ని వ్యాపారం చేయొచ్చు అనే ఆలోచనకి వచ్చాడు అనేటువంటి విషయాలు మనం మాట్లాడుకున్నాం. తరువాత ఈ వాక్యాన్ని కంటిన్యూ చేసుకుంటే, కాబట్టి మారు మనసు నుండి ప్రభువుని వేడుకొనుము, ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చును, నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. అబ్బాయి ఎంత ఆగుదాం ఒక్క నిమిషం. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? ఎవరు మాట్లాడుతున్నారు? పేతురు కదా, పేతురు మాట్లాడుతున్నాడు. చూడండి, అతనిలో ఉన్నటువంటి దుష్టత్వము, చెప్పండి, చెడుతనము కదా, ఇవి ఎవరు చెప్పగలరు? ఒక మనిషిలో దుష్టత్వం ఉందని ఎవరు చెప్పగలరు? ఈ రోజున ఎవరైనా ఎదుటి వారిని చూసి నువ్వు దుష్టుడవు, ఘోరపాపి అని చెప్పేటువంటి అర్హత ఎవరికైనా ఉందా? ఎందుకు లేదు అంటే నీవే స్థితిలో ఉన్నావో, నేను అదే స్థితిలో ఉన్నా, నేను స్థితిలో ఉన్నానో, లోకమంతా కూడా అదే స్థితిలో ఉంది. మరి లోకానికి మనకి వ్యత్యాసం ఏంటి అంటే, మనం చేసేటువంటి పాపము కొరకు ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాం చెప్పండి? ఇప్పుడు అన్నాడు కదా, ఒకవేళ నీవు పశ్చాత్తాపడితే నిన్ను దేవుడు క్షమించొచ్చేమో కాబట్టి పశ్చాత్తాపడు. గమనించండి, ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం ఆలోచన చేసినప్పుడు యోధ యేసు ప్రభువుని అప్పగించిన తర్వాత ఏం చేశాడు? పశ్చాత్తాపడడం కాదు. దాని అర్థం ఏంటంటే గాయపరచబడి, నేను యేసు ప్రభువుని ఎవరిని, ఒక నిరపరాధి యొక్క రక్తాన్ని నేను కళ్ళారా చూశానని చాలా కుమిలిపోయి వాడికి వాడి ఊరేసుకుని చనిపోయాడు. పశ్చాత్తాపడడం అంటే ఏంటి? క్షమించబడడం కాదు. పశ్చాత్తాపడడం అంటే ప్రభు పాదాల దగ్గరకు వచ్చి, వాడు ఎక్కడ రావాలి? వాడు హృదయంలో వాడు నొచ్చుకున్నాడు, కానీ ఏమని ప్రార్థించలేదు. ప్రభువా, నేను నిజముగా పాపిని, నీవు దేవుని కుమారుడు అయి ఉండి నీ నిజస్వరూపాన్ని, నీ శక్తిని, నీ ఉనికిని నేను కనులారా చూసి వాటిని విస్మరించి ఇంత ద్రోహానికి ఒడిగట్టను, నా పాపాన్ని క్షమించి నా పాపానికి నివృత్తిని దయచేయి అని అతను ప్రార్థించున్నట్లయితే ఒకవేళ క్షమించబడతాడేమో. కానీ అతను ప్రార్థన చేసినట్టుగా అక్కడ కూడా మనం చూడం. కానీ పేతురు అన్నాడు, నీవు ఒకవేళ పశ్చాత్తాపడడం అంటే ఏంటి? దాని అర్థం మరలా ప్రభు పాదాల దగ్గరకు రావడం. మన హృదయంలో మనం అనుకోవచ్చు, ఒక విషయంలో ఏదైనా ఒక మనిషి విషయంలో మనం తప్పు చేస్తామనుకోండి, మనసులో అనుకోవచ్చు, అతని విషయంలో నేను తప్పు చేశాను మనసులో అనుకోవచ్చు. కానీ దానివల్ల ప్రయోజనం ఉందా? కానీ ప్రయోజనం ఎప్పుడు కలిగిద్ది? ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నాయనా నీ పట్ల నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని అతని దగ్గర అడగాలి. ఎవరి దగ్గర అడగాలి? ప్రభు దగ్గర కూడా అడగాలి. అప్పుడు మనకి క్షమాపణ దొరికింది. అంతే తప్ప మన హృదయంలో మనం బాధపడతాం. ఎవరికైనా అన్యాయం చేసినప్పుడు తప్పనిసరిగా మనకి బాధ కలుగుద్ది. కానీ దానివల్ల ఏం లేదు, ప్రయోజనము ఎంత మాత్రం కూడా లేదు, శూన్యం. కాబట్టి పేతురు అంటాడు, ఒకవేళ నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు నిన్ను క్షమించొచ్చేమో. దేని నుంచి? నీ యొక్క దుర్నీతి నుండి, నీ యొక్క చెడుతనం నుండి నీకు విడుదల దయచేయమని చెప్తాడు. చదువుదాం. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువుని వేడుకోండి చెప్పాను. చూడండి, ఆ వరం కూడా ఎవరికి ఇస్తున్నాడు సీమోను పేతురు? ఆ వరం కూడా మీరే తీసుకోండి, నా గురించి ప్రార్థన చేసి మీరే ఆ శాపం నా మీదకి రాకుండా చేయండి అని ప్రాధేయపడుతున్నాడు అనమాట. అంటే ఏమర్థమైపోయింది అతనికి? నేను వేడుకొన్నా నా వేడుకోలు దేవుడు వినకపోవచ్చేమో, అంత ఘోరమైనటువంటి ఆలోచన చేశాను. నేను యొక్క ప్రభు యొక్క శక్తిని వ్యాపారానికి, ధనాపేక్షగా ఉపయోగించుకోవాలనుకున్నాను, ఇది క్షమించడానికి ఘోరమని చెప్పేసి అతను
వారినే వేడుకోమని అనడం చూస్తాం. తర్వాత జరిగిన సంఘటనలు చాలా బాగుంటాయి, విందాం. అంతటా వారు సాక్ష్యం ఇచ్చుచు ప్రభు వాక్యము బోధించుచు యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయ అనేక గ్రామంలో సువార్తను ప్రకటించుచు వచ్చిరి. గమనించండి, వీరు యెరూషలేము సమరయ ఏం చేస్తున్నారు? ఇక ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇక ఈ పరిచర్య నిరంతరంగా కొనసాగుతుంది. అయితే ఈ పరిచర్య కొనసాగే దినాల్లో ఒక గొప్ప అద్భుతాన్ని మనం ఈ గ్రంథంలో చూస్తాం. ఏంటి ఆ అద్భుతం అంటే, ఒక మనిషి జీవితంలో ఎంతటి అద్భుతం దేవుడు జరిగిస్తున్నాడో ఈ సందర్భం. అంటే మనం పేతురు జీవితంలో చూస్తాం, యోహానుల జీవితంలో చూస్తాం, అపోస్తలుల జీవితంలో చూస్తాం. అంత మాత్రమే కాకుండా అపోస్తలేతరులైనటువంటి కొంతమంది జీవితాలు, ఎవరు? స్టెఫను జీవితంలో మనం చూస్తాం దేవుడు ఎటువంటి అద్భుతాలు జరిగిస్తున్నాడో. అలాగే ఫిలిప్పు విషయంలో కూడా మనం అతని జీవితంలో కూడా ఎటువంటి అద్భుతాలు చేయించుకున్నాడో, పరిచర్య ప్రబలంగా ఆయా ప్రాంతాల్లో ప్రజ్వరిల్లుతుందో మనం ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు అర్థమవుతుంది. అయితే ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఇంకోటి ఏంటంటే చూడండి, ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గంన కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అన్నాడు. వినండి, ఫిలిప్పు అక్కడ ఆగండి, అలేఖ్య అక్కడ ఆగండి. ఫిలిప్పుతో చెప్పగా అన్నాడు. ఎవరు వచ్చి ఫిలిప్పుతో చెప్తున్నారు? ప్రభుదూత వచ్చి ఫిలిప్పుతో ఏమని చెప్తుందంటే, యెరూషలేము నుండి గాజా వైపుకు అరణ్య మార్గమున ఒక వ్యక్తి వెళుతున్నాడు, నీవు అతనిని కలుసుకొనుమని చెప్పేసి ఫిలిప్పుతో మాట్లాడుతున్నాడు. ఫిలిప్పు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఫిలిప్పు ఎక్కడున్నాడు? సమరయలో ఉన్నాడు కదా. ఫిలిప్పు సమరయలో ఉన్నాడు కదా. కానీ సమరయలో ఉన్నటువంటి ఫిలిప్పుకు అపోస్తలులు అయితే యెరూషలేము వెళ్తున్నారు. కానీ ఫిలిప్పు ఎక్కడున్నాడు? సమరయలోనే ఉన్నాడు. అయితే ఆ సమరయలో ఉన్నటువంటి ఫిలిప్పు దగ్గరికి దేవుని ఆత్మ వచ్చి, నువ్వు యెరూషలేము నుండి గాజాకి వెళుతున్నటువంటి, వినండి, ఇప్పుడు వారు యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్ళారు? సమరయకి వెళ్ళారు కదా. సమరయ ఎగువ భాగం ఉంది, యెరూషలేము దిగువ భాగం ఉంది, సమరయ ఎగువ భాగం ఉంది. ఇప్పుడు ఎగువ భాగం ఉన్నటువంటి వ్యక్తికి ఇది యెరూషలేము అనుకోండి, నేనున్నది యెరూషలేము, సమరయ ఆ ప్రాంతాన్ని ఉంది. ఆ ప్రాంతంలో ఉన్నాడు ఎవరంటే ఫిలిప్పు. ఇప్పుడు ఈ వ్యక్తి ఎక్కడి నుంచి? ఈ యెరూషలేము నుంచి గాజాకి వెళ్తున్నాడు. గాజా ఇటువైపు ఉంది. ఎలాగుంది? ఎటువైపు ఉంది? ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర వైపుకు ఉంది. ఏది? గాజా. ఈయన యెరూషలేము నుంచి పడమర వైపుకి వెళ్తుంటే ఉత్తర దిక్కు నుండి ఉన్నటువంటి వ్యక్తికి చెప్పి ఏమంటాడంటే, ఈ పడమర వైపు వెళ్తున్నటువంటి వ్యక్తిని నువ్వు కలుసుకోమన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చూడండి, ఏదో మనం అనుకున్నట్టుగా ఆయా ప్రాంతాలు, ఆ యోదయ సమరయ అంటే ఏదో సరిహద్దు ప్రాంతాలే అయ్యి ఉండొచ్చు, కానీ ఏదో తొక్కిరెడ్డిగూడెం గుడ్డుగూడెం లాగా 1 కిలోమీటరు ప్రాంతాలు కాదు కదా. పోనీ అప్పుడు ఏమన్నా వాహనాలు ఉన్నాయా? సైకిల్ ఉందా? ఇప్పుడు నా చిన్ననాటి కాలంలో సైకిల్ అంటే, మేము ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో కూడా సైకిల్ అంటే పెద్ద మోజు. మాకు అద్దెకి సైకిల్ ఇచ్చేవారు నిడదోళ్ళలో. అక్కడ నుంచి సైకిల్ వేసుకొచ్చేవాళ్ళు ఇక్కడికి. సరే, కానీ ఆ రోజున ఎటువంటి వాహనాలు లేవు కదా. మరి ఎలా వెళ్ళాలి? ఇతనేమో రథం మీద వెళ్తున్నాడు. రథం మీద వెళ్ళేవాడు ఏమన్నా స్లోకి వెళ్తాడా? రథం మీద అంటే రథం ఏ లాగుతాయి? రథాన్ని గుర్రాలు కదా లాగేవి కదా. గుర్రాలు ఎలా పరిగెడతాయి? మనిషి అందుతాయా? అందవు కదా. వినండి, అయితే రథం మీద వెళ్తున్నటువంటి వ్యక్తిని ఎవరు కలుసుకోవాలి? ఫిలిప్పు కలుసుకోవాలి. సరే, ఆ మాటను అక్కడ ఉంచుదాం. అతను పై భాగం నుండి వచ్చి పడమట భాగానికి వెళ్తున్నటువంటి ఇతన్ని కలుసుకోవాలి. గాజా ఎక్కడుంది అంటే, మనం ఇప్పుడు మొన్నటి వరకు ఇజ్రాయేలీలు యుద్ధం చేశారు. ఎవరి మీద చెప్పండి? ఆ గాజా మీదే యుద్ధం చేశారు. ఆ గాజాలో ఎవరున్నారు? ఫిలిస్తీన్లు ఉన్నారు, పాలస్తీన్లు ఉన్నారు. పాలస్తీనా దేశం అన్నాడు కదా. ఇజ్రాయేలు భూభాగం అదంతా, కానీ అది పాలస్తీనా దేశంగా గాజా ప్రాంతంగా పిలువబడింది. ఆ గాజా ప్రాంతంలో ముఖ్యమైనటువంటి 4 పట్టణాలు ఉన్నాయి. గాజాతో పాటు ఇంకా 4 పట్టణాలు ఉన్నాయి. ఈ 4 పట్టణాల్లో ఇప్పుడు మనం చూస్తాం కదా, ఎవరు? దావీదు గారు యుద్ధం చేస్తారు ఒక వ్యక్తి మీద. ఎవరి మీద? గొలియాత్ మీద. ఈ గొలియాత్ ఎక్కడ వారు? ఫిలిస్తీయుడు కదా. అంటే గాతువాడైన
గాతు వాడైనా గొలియత్ అంటాడు కదా. అంటే గాతు అంటే ఎక్కడుందంటే ఈ గాజాలో ఒక భాగం. ఈ యెరూషలేములో ఈ గాజాలో ప్రధానంగా ఎన్ని పట్టణాలు ఉన్నాయంటే 4 పట్టణాలు ఉన్నాయి. ఒకసారి మీకు చెప్తాను. ఆ గాజాతో పాటు 4 పట్టణాలు ఉన్నాయి. ఏ ఏ పట్టణాలు అవి అని ఆలోచన చేసినప్పుడు చూడండి ఒకసారి ఏమేమి పట్టణాలు ఉన్నాయంటే, ఒకటి గాజా దక్షిణ భాగం ఉంటుంది, కింద భాగాన్ని. రెండోది అష్కెలోన్ అనేటువంటి ఒక నగరం ఉంది. మూడోది అష్టోద్. అష్టోద్ అంటే ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఈ అష్టోద్ అనేది ముందు ముందు మనకి చాలా అవసరం అవుతుంది. ఎప్పుడు పౌలు గారి ప్రయాణాలలో వారి పరిచర్యలో చాలా అవసరం అవుతుంది. అష్టోద్ అనేటువంటి ఒక నగరం ఉంది. తర్వాత ఎక్రోన్ అనేటువంటి నగరం ఉంది. తర్వాత గాత్ అనేటువంటి నగరం ఉంది. గాత్ అంటే గాదు. ఈ గాతు అనేటువంటి ఈ ఫిలిస్తీన్ యొక్క ఊరు. దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే, గాతు దేనికి సాదృశ్యం అంటే, దేనికి ప్రసిద్ధి అంటే, రాజకీయ ముఖ చిత్రాన్ని తెలియజేస్తుంది గాదు అనేటువంటి ప్రాంతం. మరి ఫిలిస్తీన్లకి ఇజ్రాయేల్కి యుద్ధం జరిగింది కదా, దేని కొరకు జరిగింది చెప్పండి? రాజ్యం కొరకేనా? రాజ్యం కొరకే కదా యుద్ధం జరిగింది కదా. ఆడొక్కడే కదా వచ్చి నన్ను ఒక్కడిని ఓడిస్తే చాలు మేమంతా ఓడిపోయినట్టు అన్నాడు కదా. కానీ ఇజ్రాయేల్ అందరూ కూడా ఏం చేశారు? భయపడ్డారు. కానీ దేవుని ప్రణాళిక ఎవరి మీద ఉంది? దావీదు మీద ఉంది కనుక చిన్నవాడైనప్పుడు కూడా దావీదును తీసుకొచ్చి యుద్ధం చేయించి, నాయనా నువ్వు అనుకున్నట్టు నువ్వేదో బలార్జునుడు అనుకుంటున్నావేమో, కేవలం ఒక చిన్న పిల్లవాడు నిన్ను ఓడించగలడు. అంటే దేవుని ప్రజలకు అంతటి శక్తి ఉంటుంది. ఎవరికి? చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు. ఎందుకంటే వారు దేవుని వాక్యం చేత బలపరచబడతారు కనుక. కాబట్టి ఆ శక్తి ఎవరికి తెలిసింది అంటే, దేవుని ఆశ్రయించిన వారికి మాత్రమే తెలిసింది. అయితే రెండవది ఎక్రోను అన్నాను కదా, అది పారిశ్రామికంగా దేనికి ప్రసిద్ధి అంటే, మనం ఒలివ తైలం అంటాం కదా, ఆలివ్ ఆయిల్ అనేది ఆ ఇజ్రాయేల్ దేశంలో, పాలస్తీనా దేశంలో ఇక్కడే తయారవుతుంది. ఎక్కడ చెప్పండి? ఇప్పుడు చెప్పాను కదా ఏ దేశం అని చెప్పాను, ఏ రాష్ట్రం అని ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం. ఎక్కువ ఉన్నటువంటి ఆ నగరంలో ఒలివ తైలము ప్రసిద్ధి చెందినటువంటి ఫ్యాక్టరీస్ ఆ నగరంలో ఉంటాయి. ఇక మూడోది అష్టోద్. ఇది దేనికి సాదృశ్యం అంటే, సంస్కృతి మరియు మతపరమైనటువంటి విషయాలకి నిలయం. ఏది చెప్పండి? అష్టోద్ అనేది. అష్టోద్ దేవత ముందు మనం చూస్తాం, అందుకే చెప్తున్నాను. తర్వాత అష్కెలోన్ అనేది అది తీర ప్రాంతం. ఏ తీర ప్రాంతం? ఇప్పుడు మెడిటరేనియన్ సముద్రం అనేది ఆ ఇజ్రాయేల్ని అనుకుంటే ఏముంటుందంటే, మధ్యధరా సముద్రం ఉంటుంది. ఇజ్రాయేల్ ఎలాగుంటే ఈ ప్రక్కన మధ్యధరా సముద్రం అంటే పడమట వైపున. ఈ మధ్యధరా సముద్రంలో ఏముంటుందంటే, ఇప్పుడు గ్యాస్ నిల్వలు అంటున్నాం కదా, ఈ గ్యాస్ నిల్వలు ప్రపంచంలోకి వెళ్ళా ఆ మధ్యధరా సముద్రంలో అతి విస్తారమైనటువంటి గ్యాస్ నిల్వలు అనేటువంటి సత్యాన్ని ప్రపంచం కనుగొంది. ఇప్పుడు ఆ మెడిటరేనియన్ సముద్రంలో, ఆ గాజా దేశానికి ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాల్లో, ఆ సముద్రంలో ప్రపంచంలో ఉన్నటువంటి గ్యాస్ అంతా ఒక ఎత్తు అయితే, అక్కడ దొరికేటువంటి గ్యాసు ఒక ఎత్తు. దానికి ఇంకా తవ్వకాలు ప్రారంభించలేదు నేటికి, ఇప్పటికి ఇంకా కూడా. అంత గ్యాస్ నిల్వలు ఉన్నాయి. అంత ప్రాచుర్యం పొందినటువంటి ప్రాంతం అది. తర్వాత నది తీర ప్రాంతం. తర్వాత ముఖ్యంగా మనం చూస్తున్నది ఏంటి చెప్పండి? గాజా. ఈ గాజా అనేది దానికి గాజా స్ట్రిప్ యొక్క దక్షిణ భాగాన, అంటే ఇది పడమర కదా, ఇది ఉత్తరం కదా, ఇది దక్షిణం, ఈ దిగువన ఉంటుంది. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, ఈ వ్యక్తి ఇప్పుడు మనం 8వ అధ్యాయంలో చదువుతున్నటువంటి వ్యక్తి ఎవరి గురించి చెప్తున్నాడు? ప్రభువును అతన్ని కలుసుకొనుము అని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియుడ రాజుని అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదను ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చిన అన్నాడు. ఈ మాట మీకు అర్థమైందా? మరలా చదవండి. ఐథియోపియా అంటే ఇప్పుడు ఏమని పిలబడుతుంది? ఇథియోపియా అని పిలబడుతుంది. ఇథియోపియా దాన్నే కూషు దేశం అని కూడా అంటారు. కూషు దేశం అనే మాట ఎప్పుడైనా అన్నారు మీరు? ఎప్పుడన్నారు? ఎక్కడన్నారు? పాత నిబంధనలోనే ఎక్కడన్నారు చెప్పండి? ఎస్తేరు గ్రంథంలో చూస్తాం కదా. ఎస్తేరు గ్రంథం చూడండి, 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. అశ్వరసు దినములలో హిందూ దేశము మొదలుకొని
కూషు దేశము వరకు 127 సంస్థానములు అహష్వేరోషు ఏలడం చెప్తాడు అక్కడ. ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎక్కడి నుండి ఎక్కడి వరకు? కూషు దేశము మొదలుకొని. కూషు అంటే ఏంటి? ఇప్పుడు కూషు దేశం అంటే ఏంటి? ఇథియోపియా. అంటే ఐథియోపియా అన్నప్పుడు ఇప్పుడు ఇథియోపియా. ఇథియోపియా నుండి వినండి, ఇథియోపియా నుండి ఎక్కడికి ఈయన వెళ్ళింది? ఎక్కడికి? ఎవరు? నపుంసకుడు వెళ్ళింది ఎక్కడికి అండి? ఎక్కడికి వెళ్ళాడు? దూతతో ఏం చెప్పాడు? దూత పిలుపుతో ఏం చెప్పాడు? యెరూషలేం నుండి గాజాకి వెళ్తున్నాడని చెప్పాడు కదా. వినండి, ఇప్పుడు ఈ ఐథియోపియా నుండి కందాకే అనేటువంటి రాణి యొక్క ధనాగారం అంతటి మీద అధిపతి ఉన్నటువంటి నపుంసకుడు కదా. ఇతను ఎవరంటే నపుంసకుడు. ఇతను ఎక్కడికి వచ్చాడు? యెరూషలేంకి వచ్చాడు. ఒకసారి మీకు ఒక పటం చూపిస్తాను, చూడండి. ఒక పటము చూపిస్తాను, తప్పనిసరిగా చూద్దాం. ఇథియోపియా చూడండి. ఒకసారి ఈ పటాన్ని చూడండి. ఇక్కడ రెడ్డిగా కనబడుతుందా మీకు ఎవరికైనా? ఇథియోపియా రెడ్డిగా సముద్రం పక్కన ఉన్నటువంటి గాజా స్ట్రిప్కి వస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళి? యెరూషలేం నుండి. ఎందుకు ఇదంతా మీకు చూపించానంటే, సుమారు ఈ ఇథియోపియా నుండి యెరూషలేం రావడానికి ఎంత దూరం అంటే కొంచెం మించుమించు 4000 మైళ్ళు పైచిలుకు ఉంటుంది. 4000 మైళ్ళు పైచిలుకు. 1 మైలు 2 మైలు కాదు, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు కాదు. ఈ మాట ఎందుకు చెప్తుందంటే, కేవలము మన ఇంటికి మన దేవాలయానికి కనీసం 200 మీటర్లు కూడా ఉండదు. 200 మీటర్ల ప్రయాణం చేసి దేవుని ఆరాధించలేకపోతున్నాం. కానీ ఇతను ధనాగారం అంతటి మీద ఏమై ఉన్నాడు? అధికారి అయి ఉండి తన అధికారాన్ని కూడా ప్రక్కన పెట్టి ఎక్కడికి వచ్చాడు చెప్పండి? యెరూషలేముకి వచ్చాడు. యెరూషలేముకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? అతను తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ పిలుపుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకోమని చెప్పాను. పిలుపు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలా గ్రహింపగలను అన్నాడు. వినండి, ఇతను ఆరాధించడానికి వచ్చి ఏం చేస్తున్నాడు? ప్రభువుని ఆరాధించి మరలా మీకు చాలాసార్లు చెప్పాను కదా, మనం వాక్యం విన్న తర్వాత ఏం చేయాలి చెప్పండి? దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఏమి విన్నాం, ఒకేలా మన పాస్టర్ గారు ఏమన్నా నేను చెప్పేటప్పుడు నాకు తెలిసిన కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. తెలిసే, తెలియక కాదు. కానీ ఒకవేళ మీరు ఎలా పాస్టర్ గారు ఎలా మాట్లాడారంటే అప్పుడు మీకు సమాధానం చెప్పడానికి కూడా నాకు ఉంటుంది. ప్లస్ అది మీకు జీవితాంతం గుర్తుండిపోద్ది. అలా అడిగితే నేను చెప్పిన మాట మీకు జీవితాంతం గుర్తుండిపోద్ది. కానీ మనం అడగలేము. సరే, అది పక్కన పెడితే ఇతను ఏం చేస్తున్నాడు చెప్పండి? గ్రంథం చదువుతూ వెళ్తున్నాడు. రాజుల మొదటి గ్రంథంలో 8వ అధ్యాయము 41వ వచనంలో సాల్మన్ ఒక ప్రార్థన చేస్తాడు. సాల్మన్ చాలా విస్తారమైనటువంటి ప్రార్థన, చాలా పెద్ద ప్రార్థన చేస్తాడు. మా ఇజ్రాయేలులకు నీ జనుల సంబంధులు కాని పరదేశులు నీ నామమును బట్టి దూరదేశం ఎక్కడి నుండి అబ్బాయి చూడండి. ఏ రోజున పలికాడు సాల్మాన్ గారు ఈ మాట? ఎప్పుడు పలికాడు? సాల్మాన్ గారు మొదటి మందిరం ఎప్పుడు కట్టాడు తెలుసా? క్రీస్తు పూర్వము 975-76 ఆ ప్రాంతంలో కట్టాడు. 900 అంటే 10వ శతాబ్దంలో 976-75 ప్రాంతంలో కట్టడం ప్రారంభించాడు.
ఆ మందిరం కట్టడానికి సుమారుగా 7.5 సంవత్సరాలు 7.5 సంవత్సరాలు టైం పట్టింది ఆ మందిరం కట్టడానికి. ఆలోచించేయండి, ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 7.5 సంవత్సరాలు ఆ టైం పడితే అది క్రీస్తు పూర్వము 960-59 ఆ ప్రాంతంలో ముగియబడింది. ఆ మందిరము కట్టిన తర్వాత ఆ మందిరము ప్రతిష్ట సమయంలో సొలొమోను గారు చేసిన ప్రార్థనలో ఏమని చేశాడంటే చూడండి, 1000 సంవత్సరాల కిందట చేసినటువంటి ప్రార్థన. అంటే అప్పటికి 1000 సంవత్సరాలు, ఇప్పుడు 3000 సంవత్సరాలు కదా, ఇప్పటికే 3500 సంవత్సరాలు అవుతుంది కదా. ఇన్ని సంవత్సరాల కిందట చేసిన ప్రార్థన ఏమని చేశారంటే చూడండి, ఇప్పుడు ఈ ఐథియోపియా నుండి యెరూషలేముకు వచ్చి ఆరాధించడానికి, ప్రభు యొక్క ఆ సత్యాన్ని గ్రహించడానికి, అంత మాత్రమే కాకుండా ఆరాధించి మళ్ళీ తిరిగి వెళుతూ కూడా వాక్యాన్ని చదవడానికి ఎంత యాక్సెప్ట్గా, ఎంత తూకంగా సరిపోతుంది చూడండి. ఆయన ఏమని ప్రార్థన చేశాడంటే 47వ వచనంలో మరలా చదవండి. మరియు నీ జనుల సంబంధులు కానీ పరదేశులు, గమనించండి, ఇతను ఇజ్రాయేలీయుడు కాదు. ఎవరు? నపుంసకుడు, ఇజ్రాయేలీయుడు కాదు, స్వజనము కాదు, స్వదేశీయుడు కాదు కూడా కదా. కానీ ఆయన అంటాడు, నీ జనుల సంబంధులు కానీ పరదేశీయులు నీ నామను బట్టి దూరదేశం నుండి వచ్చి నీ ఘనమైన నామమును గూర్చి, నీ బాహుబలమును గూర్చి వారు వచ్చి నీ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల నీవు విని పరదేశులు నిన్ను వేడుకొని దాని ప్రకారము సమస్తము అనుగ్రహించుము. అప్పుడు లోకములోని జనులందరూ నీ నామమును ఎరిగి ఇశ్రాయేలీయులకు నీ జనులనే నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడినని తెలుసుకుందురు. మరియు నీ జనులు తమ శత్రువులతో యుద్ధము చేయుటకై నీవు పంపించి ఏ స్థలమునైనను బయలుదేరినప్పుడు ఆకాశమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యములను నిర్వహించుము. పాపము చేయని వాడు ఒక్కడును లేడు. వారు నీకు విరోధముగా పాపము చేసినడలనేమి కానీ దగ్గర అయినట్టు కానీ ఆ శత్రువుల దేశంలోనికి చెరగా కొనిపోయినప్పుడు వారు చెరగా కొనిపోయిన దేశమందు తాము చేసిన దానిని మనసులకు తెచ్చుకుని మేము దుర్మార్గమై ప్రవర్తించి పాపము చేస్తామని చెప్పి మమ్మను చెరగా కొనిపోయిన వారి దేశమందు పశ్చాత్తాపడి నీకు విన్నపము చేసిన ఎడల వినండి. ఈ సందర్భం అంతా కూడా ఒక మనిషి చెరలో ఉన్నప్పుడు, శ్రమలలో ఉన్నప్పుడు, వాడు యెహోవాను మరచి వాడు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు వాడు ఏమని ఇక్కడ మనం చూసినట్లయితే 51వ వచనంలో ఏమని రాయబడిందంటే, వారు ఐగుప్తు దేశమును ఆ ఇనుప కొలిమి మధ్య నుండి నీవు రప్పించిన నీ జనులను నీ శ్వాసమునై ఉన్నారని చెప్తాడు. ఎక్కడి నుంచి రప్పించారు? ఐగుప్తు దేశం అనేది ఎటువంటిదట? ఇనుప కొలిమి అంటే శ్రమలు పడ్డారంటే ఆ శ్రమలను ఎలా చూపిస్తున్నాడంటే ఒక ఇనుప కొలిమిగా చూపిస్తున్నాడు. ఇటువంటి పరిస్థితులలో వారు ఏం చేస్తున్నారు? ఒకవేళ ఆయన తట్టు తిరిగితే నీవు తప్పనిసరిగా వారి ప్రార్థన విన్నపాలు ఆలకించి వారికి ఉన్నటువంటి ఆ గాయములను కట్టి వారికి మంచి మనశ్శాంతిని ఇస్తావు దేవా అని చెప్పేసి ఎవరు చేస్తున్నారు?
ఇటువంటి వారిలో ఎక్కడి నుండి వచ్చిన వారు కూడా ఉండొచ్చు. దూరదేశాల నుండి వచ్చినటువంటి వారు ఉండొచ్చు, వారు అన్యజనులైనా వారు ఉండొచ్చు, వారు స్వదేశీయులు కాకపోయినా ఉండొచ్చు, వారు ఆ మతస్థులు కాకపోయినా, లేకపోతే ఆ తెగవారు కాకపోయినా, వారు యూదులు కాకపోయినా, వారు ఇజ్రాయేలీలు కాకపోయినా, ఎవరైనా దానిలో ప్రవేశించడానికి అర్హత ఉంది. ఎందుకంటే 56వ అధ్యాయంలో యెషయా గ్రంథకర్త, ఒకసారి చూద్దాం. 56వ అధ్యాయము, మనం ముందు 53 అధ్యాయం చూస్తాం, కానీ 56 అధ్యాయము 4వ వచనం చూడండి. 3 నుంచి చదవండి. యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా, వినండి, ఎవరట? యెహోవాను హత్తుకొను అన్యుడు ఏమనుకోకూడదట? యెహోవా తన జనుల నుండి వెలివేస్తాడనే మనం అనుకోవడానికి, ఇప్పుడు మనం ఎవరు? అన్యులమే కదా. ఇంకా మన వరకు సువార్త రాలేదు, ఇప్పుడు మనకు వచ్చేసింది కాబట్టి మనం అనుభవించేస్తున్నాం. కానీ ఆనాటి పరిస్థితుల్లో మనలాంటి అన్యులైన వారు దేనికి దూరంగా ఉన్నారు చెప్పండి? సువార్తకు, దేవుని మందిరానికి, దేవుని కార్యాలకు దూరంగా ఉన్నారు. అయితే దేవుడు ఈ ప్రణాళిక ఎప్పటి నుండి చెప్తున్నాడు? పాత నిబంధన కాలం నుంచే ఈ అన్యుల గురించి ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే ఆ అన్యులను క్రీస్తు నామములను నడిపించడానికి సౌలు అనేటువంటి ఒక బలమైనటువంటి ఆయుధాన్ని ఎన్నుకోబోతున్నాడు. ఆ సౌలే సంఘానికి హింస కలుగజేయబోతున్నాడు. ఎవరైతే సంఘానికి హింస కలుగజేస్తున్నాడో ఆ హింసించినటువంటి ఆ యొక్క ఆయుధాన్ని దేవుడు తన పరిచర్య కొరకు ప్రాణమైన పెట్టేటువంటి ఆయుధంగా మొలుస్తున్నాడు. గమనించండి, అంతటి ధన్యత మరి ఈ కాలం అంటే కలిగింది, కానీ ఆ కాలం లేదు. ఆ కాలంలో కూడా ఎవరి కొరకు ఆలోచన ఉంది చెప్పండి? అన్యుల కొరకు, మన కొరకు దేవుని ప్రణాళిక ఉంది. అయితే ఇక్కడ మళ్ళీ కింద అంటాడు, షండు నేను ఎండిన చెట్టును అనుకోవద్దు. షండు అంటే ఎవరు? షండు అంటే ఇప్పుడు మనం అపొస్తలుల గారి గ్రంథంలో 8వ అధ్యాయంలో చదువుతున్నాం కదా. ఎవరి గురించి? నపుంసకుడు. దానియేలు ఎవరు తెలుసా? నపుంసకుడే దానియేలు కూడా. ఎందుకంటే పుట్టుకతో నపుంసకుడు కాదు దానియేలు. కానీ వారు ఏం చేశారంటే వీరందరినీ కూడా బబులోను దేశాన్ని కొనిపోయినప్పుడు వారిని నపుంసకులుగా చేసేసారు. చూడండి, అంటే ప్రభు కొరకు వారు మార్చబడిన, శరీర రూపము మార్చబడిన వారి ఆత్మలో ఏం చేశారు చెప్పండి? ప్రభు అంటే ఒక విషయం చెప్తాను. మనం ఈ ఆరాధించే క్రమంలో సపోజు ఏ కాలుకో దెబ్బ తగిలింది, ఏ చేతికో దెబ్బ తగిలింది, లేకపోతే ఏ వైద్యుడో డాక్టర్ గారో ఆ కాలు తీసేయాలన్నాడు. కాలు తీసేసారని వాడు ఆరాధన మానేస్తే చెప్పండి, అర్థం ఉంటుందా? చెయ్యిపోయిందని వాడు ఆరాధన మానేస్తే, ఇంతమందులు నాకే జరగాల అంటే మరి ఎవరికి జరిగిద్ది? ఎవరికో ఒకరికి జరిగిద్ది. అలాగనుకుంటే స్టెఫను ముందుకు రాగలడా? అలాగనుకుంటే పిలుపు ముందుకు రాగలడా? స్టెఫనుకు అంత అన్యాయం జరిగిన తర్వాత, అంత ఘోరమైన మరణం సంభవించిన తర్వాత పిలుపు ముందుకు రాగలడా? కానీ ముందుకు వచ్చాడంటే పరిచర్య భారం ఎంత తన ఆత్మార్పణ చేసుకున్నాడు. ఆ పరిచర్య భారం విషయంలో మనం ఆలోచన చేయొచ్చు. ఇక్కడ చెప్తున్నాడు యెషయా గ్రంథకర్త, షండు నేను ఎండిన చెట్టును అనుకోనవద్దు, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆశించు, నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు, నా నిబంధన భారము షండులను గురించి యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు. ఎవరి గురించి? షండులను గురించి యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు. చదువుదాం. నా ఇంటను నా ప్రాకారములను ఒక భాగమును వారికి ఇచ్చేదని అన్నాడు. నా ఇల్లు అంటే ఎవరు? యెహోవా అంటున్నాడు కదా, నా ఇంటను అన్నాడు కదా. సొలొమోను ఏం ప్రార్థన చేశాడు? మేము కట్టను ఉద్దేశించిన ఈ ఇల్లు, చూడండి, యెహోవా అంటున్నాడు నా ఇంటను అంటున్నాడు. సొలొమోను అంటున్నాడు నేను కట్టను ఉద్దేశించిన ఈ ఇల్లు అంటున్నాడు. అంటే ఇల్లు అంటే ఏంటి ఇప్పుడు? ఎస్, ఇల్లు అంటే దేవుని మందిరమే. ఆ మందిరమే ఇప్పుడు మనము సజీవమైనటువంటి దేవుని ఈ ఇల్లు, భూమి మీద గుడారమైనటువంటి ఈ నివాసం అంటాడు. అంటే గుడారం అంటే ఏంటి? ఈ దేహం గురించే. అంటే ఇప్పుడు మాట్లాడే ప్రతి మాట ఎవరి కొరకంటే మన కొరకే.
ఇప్పుడు ఇజ్రాయేలీల కొరకు కాదు, యూదుల కొరకు కాదు, ఏమండి? లేకపోతే యూదులు ఇజ్రాయేలీలు ఒకటే. ఇప్పుడు వీళ్ళు అనేది తారతమ్యం లేదు. ఎప్పుడు చెరలోకి వెళ్ళకముందు ఇజ్రాయేలీలుగా యూదులుగా పిలువబడ్డారు. చెరలోకి వెళ్ళిన తర్వాత మొట్టమొదటి చెరలోకి ఇజ్రాయేలీలు వెళ్ళిపోయారు, రెండో చెరలోకి యూదులు వెళ్ళిపోయారు. వారందరూ తిరిగి వచ్చిన తర్వాత ఏం చేశారు? రెండవ మందిరాన్ని కట్టుకున్నారు. రెండవ మందిరాన్ని కట్టుకున్న తర్వాత వారందరూ కూడా ఒకే పేరుతో పిలబడుతున్నారు. ఇజ్రాయేల్ కానీ ఐదారు యూదులు కానీ, అంటే ఏదంటే కావచ్చు, ఏదైనా ఆ రెండు తెగలు ఒకటే. తర్వాత ఇప్పుడు మనము అన్యులమైనటువంటి మనము అన్యజాతిగా మిగిలిపోకుండా ఎలా వస్తున్నాం? క్రైస్తవునిగా, చూడండి, అన్యుడిగా కాకుండా ఇప్పుడు క్రైస్తవునిగా క్రీస్తు మందిరంలోకి అడుగు పెడుతున్నాం. ఇక్కడ చదువుతున్నప్పుడు నేను వానికి ఏమిస్తానంటున్నాడు చెప్పండి? ఆ మందిరంలో ఏమిస్తానంటున్నాడు? ఒక భాగం అన్నాడు. చూడండి, ఇప్పుడు ఏ భాగం ఉన్నాం మనం? ఒక భాగంలో ఉన్న ఏ భాగం ఇది? మందిరా, ప్రాంగణమేనా? ఇప్పుడు 3 భాగాలు ఉంటాయి మందిరంలో. ఏ భాగం? ఒకటి అతి పరిశుద్ధ స్థలం, తర్వాత ప్రాంగణం కదా. ఈ ప్రాంగణం మన కొరకే, ఇది మన కొరకే. చూడండి ఎంతటి ధన్యత! అలనాడే దేవుని ప్రణాళికలో మనము ఏం చేయబడ్డాం చెప్పండి? ఎంతో గొప్పగా ఎంచబడి ముద్రించబడ్డాం. ఆ ముద్రన పోయేది కాదు. రాజు ముద్రించిన తర్వాత ముద్ర పోతుందా కదా? ఇప్పుడు అందుకే కదా షడ్రకు మేషకు అబేద్నెగోని ఏం చేశారు? రాజు ముద్ర ప్రకారమేనా, రాజాజ్ఞ ప్రకారమేనా కదండి? రాజాజ్ఞను కొట్టివేయడానికి ఏమన్నా? కొట్టివేయడానికి లేదు. ఎందుకు లేదంటే రాజు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఆ ఆజ్ఞ మీద రాజు ముద్ర తప్పనిసరిగా. చూడండి, మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తాం. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఏమేస్తాడు? స్టాంపు లేదు, చెల్లిద్దా? రాజాధికారానికి గుర్తు ఆ ముద్ర కదా. అలా ముద్రించాడు యెహోవా దేవుడు మనలను ఆయన మందిరంలో, ఆయన ప్రణాళికలో, ఆయన మస్తిష్కంలో. చూడండి ఎంతటి ధన్యత! మనం అర్థం చేసుకోగానే పిల్లరా, అసలు దేవుని యొక్క ఉద్దేశాలు మనం ఆలోచన చేస్తుంటే మనం మర్చిపోయినా, ఆయన మనలను ఎందుకు మర్చిపోతాం అంటే, ప్రార్థన అయిన తర్వాత, భోజనం చేసిన తర్వాత, పడుకున్న తర్వాత ఏం చేస్తాం మనం? మన పక్కలో ఉన్నటువంటి బిడ్డనే మర్చిపోతాం. వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను. ఎంతటి ప్రామాణికమైనటువంటి వాక్యాలు మనకున్నాయి. వీటిని మనం ఏం చేయలేకపోతున్నాం చెప్పండి? అర్థం చేసుకోలేకపోతున్నాం. దేవుడు ఎంత ఒక స్నేహితునితో మాట్లాడినట్టు మనతో మాట్లాడుతుంటే వాటిని మనం ఏం చేయలేకపోతున్నాం అంటే అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇక్కడ చూద్దాం, ఈ వాక్యం గడికి వచ్చేద్దాం. ఇలా ప్రొలాంగ్ అయిపోతుంటుంది. అయితే ఈ షండు, ఈ నపుంసకుడు ఆరాధించడానికి వచ్చి తిరిగి వెళుతూ వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు. అది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆరాధించి చక్కగా సేద తీరొచ్చు కదా. రథం మీద ఎక్కిన తర్వాత ఏమొస్తుంది ఆ వ్యక్తికి చెప్పండి? రథం మీద ఎక్కిన తర్వాత అలసట కాదు, నిద్ర వస్తుంది. చక్కగా గాలి ఈ పరిగెడుతుంటే ఆ కుదుపులకి చక్కగా ఉయ్యాలు ఊపినట్టు ఉంటుంది కదా, ఉయ్యాలు ఊపినట్టు ఉంటుంది కదా. కానీ అతను ఏం చేయలేదు. ఎంత దూరం ప్రయాణం చేయాలి చెప్పండి? ఇందాక అనుకున్నాం కదా, కనీసం 1000 కిలోమీటర్లే ప్రయాణం చేయాలి కదా, రథం మీదే, ఓడల మీద కాదు. పోనీ ఈ రథం మీద వెళ్ళేటప్పుడు ఎంతో శరీరం కుదుపులకు లోనవుతుంది. కానీ అతను ఏం చేస్తానంటే, శరీర బలహీనతల కంటే ఆత్మ బలము చాలా ప్రాముఖ్యమని ఒక గ్రంథాన్ని చదువుతున్నాడు. ఆ గ్రంథమే యెషయా గ్రంథం. అయితే ఆ గ్రంథంలో ఎవరి గురించి రాయబడింది, ఎవరి గురించి చదువుతున్నాడు? ఇప్పుడు వరకేమో ఎవరిని ఆరాధించాడు చెప్పండి? యెరూషలేము దేవాలయానికి వచ్చి ఎవరిని ఆరాధించాడు? యెహోవాను ఆరాధించాడు కదా. యెరూషలేము దేవాలయానికి వచ్చి యెహోవాను ఆరాధించాడు. ఎందుకంటే యెరూషలేము దేవాలయంలో దేని గురించి బోధించబడుతుంది? పాత నిబంధన గురించి కదా, పాత నిబంధన గురించి కదా. అయితే వీరు యెరూషలేములో ఇంకా యెహోవా ధర్మశాస్త్రం బోధించబడుతుంది. కారణం ఏంటంటే, అలా చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు ఈ జరుగుతున్న సంఘటనలన్నీ కూడా ఆలయానికి బయట జరుగుతున్నాయి. ఏ సంఘటనలు? అపోస్తులు చేసే కార్యాలు కానీ, వారు ఒకవేళ బోధించినా అక్కడికి వాళ్ళకి అధికారమైనటువంటి బోధక లేదు. ఏదో బోధించి రావడమే తప్ప అధికారికంగా బోధకే అవకాశం లేదు.
కానీ వీరందరూ కూడా దేవాలయంలో చెప్తున్నారు, బయటకు వచ్చేస్తున్నారు, ఇంటింట సమకూర్చబడుతున్నారు. ఈ యెరూషలేములో జరిగింది, ఇక్కడ నుంచి మరలా ఎక్కడికి వెళ్ళిపోయింది? సమరకి వెళ్ళిపోయింది కదా. ఇలా బయట జరుగుతుంది పరిచర్య. కానీ దేవాలయంలో ఏం జరుగుద్ది? అక్కడ వాక్యాన్ని ప్రకటించే వాళ్ళు ఎవరు ఉంటారు? యాజకులే కదా. కొంతమంది అయితే మారారు, కానీ ఆ దేవాలయం సన్హెడ్రిన్ సభ అంతా కూడా మారిపోయినట్టుగా మనం ఎక్కడ చూడండి, లాస్ట్ వరకు కూడా చూడం. ఎందుకంటే పౌలు గారిని ఇదే సభ ఏం చేస్తూ ఉంటుందంటే పదే హింసిస్తూ ఉంటుంది, చూడగలం. గనుక వారు బయట చేస్తున్నారు ఈ పరిచర్య అంతా. వచ్చిన వ్యక్తి యెహోవా ధర్మశాస్త్రం గురించి ధ్యానించాడు, దేవాలయంలో తిరిగి వెళుతూ ఏం చేస్తున్నాడు? ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతుంటే ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో ఏం దొరికింది? యెషయా గ్రంథం దొరికింది. యెషయా గ్రంథంలో ఏమని ఉంది అక్కడ చూడండి. ఎక్కడ ఎప్పుడు లేఖనం నువ్వు చదువుచున్న భాగం ఏదనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనంగా ఉండును, అలాగే ఆయన నోరు తెరవకుండాను. ఆయన దీనత్వం బట్టి చూడండి, ఇది యెషయా గ్రంథం 53 అధ్యాయంలో మనకి కనబడుతుంది. ఆ గ్రంథం అంతా చదివితే, ఆ అధ్యాయం అంతా చదివితే ఏం కనబడుతుంది? ఇక్కడ ఏదైతే చదువుతున్నాడో అదే అతనికి కనబడుతుంది. అప్పుడు అన్నాడు, ఎవరన్నారు? పిలుపు. అప్పుడు పిలుపు అన్నాడు ఏమని? పిలుపుని అడిగాడు. అందుకు పిలుపు. వినండి ఏమని అడిగాడంటే, దయచేసి అంటే దయచేసి అంటే ఏంటి? దయచేసి అంటే అర్థం ఏంటి చెప్పండి? నా మీద దయ ఉంచి, నా మీద కరుణ ఉంచి, నా మీద జాలి ఉంచి, నన్ను ఈ స్థితిని నువ్వు అర్థం చేసుకుని, నేనేమైతే చదువుతున్నానో అది నాకు అర్థం కాదు. కాబట్టి ఎలా అర్థమవుతుంది? దీని భావం ఎరిగిన వాడువు నీవు. ఎందుకంటే పిలుపు దేంతో ఉన్నాడని అర్థమైపోతుంది అతనికి. నపుంసకుడికి అర్థమై తెలుసు అంటారా పిలుపు దేవుని ఆత్మతో నింపబడ్డాడని? కానీ పిలుపు ఎలా వచ్చాడు? ఆత్మ పూర్ణుడై వచ్చాడు. ఇంకా బాగా చెప్పాలంటే పిలుపుని దేవుని ఆత్మ తోడుకొని ఎక్కడో ఉన్నాడు అన్నాను కదా, ఎక్కడో ఉత్తర భాగంలో ఉన్నాడు, ఎక్కడో పడమర భాగానికి వెళ్ళిపోతున్నాడు. అతని దగ్గర సైకిల్ లేదు, ఏమండి పరిగెట్టి రాగలిగాడంటే ఏదో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు కాదు, కొన్ని వందల కిలోమీటర్ల దూరం, కనీసం 100-200 కిలోమీటర్లు ఉంటాయి కదా, ఒక 50 కిలోమీటర్లు ఉంటుంది కదా. వెళ్ళిపోయే వ్యక్తిని 50 కిలోమీటర్ల అవతల ఉన్నవాడు పట్టుకోగలడా? గుర్రం మీద వెళ్ళే వ్యక్తిని, నడిచి వెళ్ళే వ్యక్తి పట్టుకోగలడా? కనీసం ఒక 5 కిలోమీటర్లు వ్యత్యాసం పట్టుకోగలడా? పట్టుకోలేడు కదా. కానీ మరి అలా కలుసుకోగలిగాడు అంటే చూడండి, ఇక్కడ ఎవరు నడిపిస్తున్నారు, ఎవరు తీసుకెళ్తున్నారు? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ ఎలా తీసుకెళ్తుంది చెప్పండి? ఎలా తీసుకెళ్తుంది? యేసు ప్రభుని ఎలా తీసుకెళ్ళింది? ఒక మేఘం వచ్చి ఆయన నడిచెళ్ళినట్టుగా చూసామా కదా, ఒక మేఘం వచ్చి తీసుకెళ్ళింది. ఇప్పుడు ఈయన దగ్గరికి ఎవరు వచ్చారు? పిలుపు దగ్గరకు దేవుని ఆత్మ. అంటే దేవుని ఆత్మ ఎలా వచ్చింది? ఒక దూత వలె వచ్చి ఆయనను ఏం చేసిందంటే, ఈ అధ్యాయం గురించి ఇప్పుడు మనం చెప్తే ఆ దూత వలె ఎలా వచ్చిందని చెప్పినప్పుడు మనం చాలా విషయాలు చూడొచ్చు. పాత నిబంధనలో మళ్ళీ ఇది ఒక లెసన్ అయిపోద్ది, ఇది ఒక గంట వాక్యం అయిపోద్ది. ఈ 8వ అధ్యాయం దాటలు ఈ ఎలా తీసుకెళ్ళింది ఏంటని చెప్తే, పాత నిబంధనలు అనేక సందర్భాల్లో దూత ఆ వ్యక్తులను ఎందుకు, ఒకసారి ఇర్మియా ఓబద్యా సందర్భంలో దూత వచ్చి అతన్ని ఎక్కడికో తీసుకెళ్ళి ఎక్కడో వదిలిపెడుతుంది. తనకి తెలీదు, ఎలాగొచ్చాడో ఎలాగెళ్ళాడో కూడా తెలీదు. ఇదంతా మళ్ళీ ఒక కాంటెస్ట్ అవుతుంది. సరే, దాని గురించి పక్కన పెడితే ఈ పిలుపును దూత ఎక్కడ తీసుకొచ్చిందంటే ఈయన దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, దయచేసి నాకు తెలుపమంటే ఆయన అన్నాడు, చదవండి. అందుకు పిలుపు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును కూర్చున్నటువంటి సువార్తను ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్ళను ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్ళు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి
రథము నిలుపమని ఆజ్ఞాపించను. పిలుపు వినండి, పిలుపు బాప్తిస్మం ఇమ్మంటే ఇచ్చేయలేదు. ఏమన్నాడు చెప్పండి. అందుకని చాలామంది ఇప్పుడు సేవకులు ఏమంటారంటే, సార్ నేను బాప్తిస్మం తీసుకోవాలంటే బాప్తిస్మం తీసుకోవాలా, నేను 10 రోజులు కనిపెట్టాలంటాడు. ఏం కనిపెడతాడు వీడు చెప్పండి? కనిపెడతాడు, నిజమే, రేపే చచ్చిపోతాడు. రేపే చచ్చిపోతాడు అనుకుందాం. ఇవాళ బాప్తిస్మం ఇమ్మని అడిగాడు, నేనేమో 10 రోజులు కనిపెడతాను కానీ ఏమను అన్నాడు, రేపే చనిపోయాడు. ఈ పాపం ఎవరికి ఉంటుంది ఇప్పుడు? అంతేనా? వాడు బాప్తిస్మం అడిగాడంటే ఎందుకు అడిగాడు చెప్పండి? వాడు బాప్తిస్మం అడిగాడంటే చనిపోతున్నాను కాదు, ఆల్రెడీ వాళ్ళు ఏమొచ్చింది, మార్పు వచ్చింది. ఓ నేను జీవించే జీవితం కరెక్ట్ కాదు, ఇప్పుడు నేను ప్రభువుని అంగీకరించకుండా బాప్తిస్మం తీసుకోకుండా చనిపోతే నాకు నరకమే. కాబట్టి నేను ఈ క్షణమంది, ఈ వాక్యాన్ని ఈ క్షణమంది నేను బాప్తిస్మం తీసుకోవాలి, ప్రభుని అంగీకరించాలి, నా సొంత రక్షణగా అంగీకరించి ఆయన శరీరంలో రక్తంలో పాల్వాడనవ్వాలనుకున్నప్పుడు ఈ పాస్టర్ అంటాడు, నేను కొన్ని దినాలు నిన్ను చూడాలంటాడు. ఆడు చూసే కదా ఆ దినాలను దాటుకునే ఎక్కడికొచ్చాడు, బాప్తిస్మం కాడికి వచ్చాడు. అయితే మరి ఈ పిలుపు అన్న మాట్లాడతాం ఏంటి, అర్థమేంటి చెప్పండి? ఏమన్నాడు పిలుపు? నీ పూర్ణ హృదయముతో విశ్వసించినట్లా పొందవచ్చునని చెప్పాడంటే కారణం ఏంటి అంటే, ఆల్రెడీ అతన్ని శరీర సౌష్ఠవం బట్టి, శరీర బలహీనతలు బట్టి కొన్ని బలహీనతలు, కొన్ని ఆలోచనలు ఉండొచ్చు. కానీ ఇవేవి కూడా నిత్యరాజ్యానికి ఆటంకం కాదని నువ్వు ఆలోచన. అంటే పూర్వము నీకు ఉన్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నావో, ఒకవేళ నీ శరీర అంగవాక్యాలు నీకేమన్నా అర్థం కాకపోతే, చాలామంది ఏమంటారంటే నపుంసకుడు దేవుని రాజ్యానికి వారసుడు కాదు, అసలు తల్లి గర్భం పుట్టినవాడు నపుంసకుడుగా వాడు తయారు చేసుకున్నాడంటే అందులో అర్థమే లేదు అని చెప్పేసి, నాకు తెలిసిన పాస్టరే ఎవరో ఒక అతను నపుంసకుడు వచ్చి ఏదో అడుగుతుంటే, అసలు ఇటువంటి వాడికి నిన్ను ఎవడేమన్నాడు, అసలు ఇది ఎటువంటి వాడికి దానం ఇచ్చావు, ఇటువంటి వాడికి ఇచ్చేదానికంటే అలా చేస్తే బాగుంది, ఎలా చేస్తే బాగుంది అని చెప్పేసి లెక్చర్ ఇస్తున్నాడు ఒక వన్యుడితోటి. అప్పుడు నేను అన్నాను, బాబు నీకు నపుంసకుడు గురించి నీకు అసలు అర్థం కాలేదు, నువ్వు మాట్లాడకేక ఒక అన్యుడి దగ్గర నువ్వు ఈ డమ్మి మాటలు చెప్పని చెప్పేసి నేను చాలా కాలం క్రిందట, ఒక 7-8 సంవత్సరాల కింద వార్నింగ్ ఇచ్చాను. అంటే వారికి తెలీదు, పాస్టర్లే వాక్యం చదువుతున్నారు, బోధిస్తున్నారు, కానీ వాక్యపు అనుభవాలు వారికి తెలియవు ఏంటండి. అయితే ఈ పిలుపు అన్నటువంటి మాటల ఆంతర్యం ఏంటంటే, ఒకవేళ అటువంటి అనుమానాలు ఏమన్నట్లయితే వాటిని అన్నిటి కూడా నువ్వు ప్రక్కన పెట్టి పరిపూర్ణంగా విశ్వసించు, అప్పుడు నువ్వు బాప్తిస్మం పొందొచ్చు అన్నప్పుడు వెంటనే ఇదిగో నీళ్లు మాకు బాప్తిస్మం అన్నప్పుడు ఇద్దరు కూడా నీటిలో దిగి బాప్తిస్మం తీసుకున్నట్లే మనం చూడగలుగుతాం. ఇక్కడ చాలామంది నీటిలో దిగాడు కాబట్టి, అక్కడ నీటిలో ముంచారు కాబట్టి అలా ముంపుడు బాప్తిస్మే కరెక్ట్ అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాదని కాదు, కానీ బాప్తిస్మం ఒక్కటే పరలోక రాజ్యానికి వారధి కాదు, అదో బ్రిడ్జి కాదు. ఏది నువ్వు యోర్దాను నదిలో మునిగినా ఒకటి కాదు, ఎన్నిసార్లు 100 సార్లు మునిగినా, యేసుక్రీస్తు ఎక్కడే మునిగాడని నువ్వు వెళ్ళి అక్కడే మునిగినా ఏం కాదు, ఆ బాప్తిస్మం నిన్ను బాప్తిస్తానికి తగిన క్రియలు నీవు కలిగి జీవించాలి. అది బాప్తిస్మం యొక్క ఆంతర్యం. కాబట్టి వారిద్దరూ బాప్తిస్మం పిలుపు ఆయనకి బాప్తిస్మం ఇచ్చాడు, ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు. తర్వాత జరిగింది చూడండి. ప్రభు ఆత్మ ఏం చేసిందంట, మళ్ళా పిలుపును ఏం చేసింది, కొనిపోవడం అంటే తీసుకెళ్ళిపోవడమే. మళ్ళీ నడిచి కాదు, చక్కగా ఇక్కడ ఎత్తుకుంది, ఎక్కడ దించింది చెప్పండి? ఎక్కడైతే ఏమండి ఎక్కడి నుంచి తీసుకొచ్చింది? ప్రభు ఆత్మ తీసుకొచ్చింది అనకూడదు. ఎందుకు అనకూడదంటే, దూత వచ్చింది సువార్తను చాటి చెప్పింది అంటాం కదా. చాలా ఎంత దుర్మార్గం పాట అది. దూత వచ్చింది సువార్తను చాటి చెప్పిందంటే మనం గొంతులేసేస్తాం, చప్పలు పెట్టేస్తుంటాం. వచ్చిందేంటి, చాటి చెప్పిందేంటి అనకూడదు. అసలు దూతను వచ్చింది, చేసింది, వెళ్ళింది అనకూడదు. మరేమనాలి? దూత ఏం లేదు, దూతకు శరీరం లేదు కదా. ఇప్పుడు స్తెఫనును చూశారు, ఎలా కాపాడ్డాడు చెప్పండి? స్తెఫనును చూసినప్పుడు ఎలా కాపాడ్డాడు? దూత వల్లే కనపడ్డాడు కదా. అంటే స్తెఫను దూతలా మారబోతున్నాడు. దాని రూపాంతరాన్ని ముందుగా నేను చూడగలిగారు. చూడండి, దూతలా కనపడుతున్నానని సంగతి స్తెఫనుకి తెలియదు.
అప్పటికే స్తెఫను ఎలా మారిపోయాడు చెప్పండి? దేవదూతలా మారిపోయాడు కనుకనే వారికి. ఇప్పుడు మనం చూస్తే దూతలా కాపాడతామండి. ఎందుకు కాపాడం? మనం మనుషులు. కానీ మనకు ఆ రూపం వచ్చినప్పుడు మనం కూడా ఏం చేస్తాం? మనం కూడా అలాగే కనబడతాం. ఆ రూపం వస్తుంది ఒక రోజున. ఆ రూపం కొరకే మన ఈ ప్రయత్నం. ఏ రూపం కొరకు? ఆ దేవదూత రూపం కొరకే ఈ ప్రయత్నాలు. ఎందుకంటే ఈ మనుషుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ శరీరము మత్స్యమైనది అమర్త్యానికి మార్చబడిన తర్వాత వాడు ఏమైపోతాడంటే దూత వలె. అదే ఆ ప్రత్యక్షతను మనం పొందబోయే ప్రత్యక్షతను ఈ వీరు ఎవరిలో చూశారు? స్తెఫనులో చూశారు. స్తెఫనుకు అంత భాగ్యం కలిగింది. అయితే ఆ దూత ఈయన ఎక్కడ తీసుకొచ్చిందంటే ఎక్కడి నుంచి అయితే తీసుకెళ్ళిందో మరలా అక్కడ తీసుకొచ్చి విడిచిపెట్టింది. చదవండి. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళును. అతడు పిలుపును మరి అన్నడు చూడలేదంటే పక్కపక్క ఊర్లేంటి పిలుపుని చూడడానికి ఎన్ని వేల కిలోమీటర్లు. ఇంకో విషయం చెప్పనా, పాపం ఆ కందాకే అనేటువంటి రాణి ఉంది కదా, ఎవరు? శబదేశపు రాణి. ఆవిడ ఎంత గొప్పదండి. తన ధనాగారం అంతటి మీద అధికారిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని కొంచెం ఇంచుమించు ఎంతకాలం వదిలేసి ఉంటుంది అంటారు చెప్పండి? ఎంతకాలం వదిలేసి ఉంటుంది అంటారు? ఒక ఫైనాన్స్ మినిస్టరు ఒక 2 రోజులు లేకపోతే దేశం నడుస్తుందండి. ధనాగారం మంత్రి మీద ఉన్నటువంటి అధికారి అంటే ఎవడు? ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆర్థిక మంత్రి కదా, ఫైనాన్స్ మినిస్టరే కదా. ఆయన ఒక 2 రోజులు లేడు, లేకపోతే ఒక 10 రోజులు లేడు, ఒక నెల రోజులు లేడు, ఏమైపోద్ది? పరిపాలన అస్తవ్యస్తం అయిపోద్దా? కానీ చూడండి, ప్రభువుని ఆరాధించడానికి అంతటి భారాన్ని భరించుకోవడమే ఎవరికి అధికారం ఇచ్చింది, అవకాశం ఇచ్చింది? ఒక నపుంసకుడికి, తన కింద పనిచేస్తున్నటువంటి ఒక నపుంసకుడికి, ఒక అధికారికి అవకాశం ఇచ్చి నీ దేవుణ్ణి నువ్వు ఆరాధించరంటే చూడండి, పిలుపుకు ఈ నపుంసకుడు కలిగినటువంటి ఆ గొప్ప భాగ్యము, ఆ గొప్ప ధన్యత ఆమె కూడా ఏమైంది? అందులో కూడా ఆమె పాలిభాగస్తురాలైంది. అంటే ప్రభువుని ఆరాధించే క్రమంలో ఆరాధించే వారితో పాటు ఆరాధించడానికి సౌలభ్యాలను సమకూర్చిన వారు కూడా పాలిభాగస్తులే. నేను చెప్పేది అది. అంటే సంఘములో ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు ఎవరి వలనైనా అభ్యంతరం వస్తే ఆ అభ్యంతరం కలిగించిన వారికి ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది కదా. అభ్యంతరాలు రాక మానవ, కానీ ఎవరి వలనైతే అభ్యంతరం వస్తుందో ఆ అభ్యంతరపరిచే వాడికి శ్రమ అన్నాడు కదా. కనుక ఇప్పుడు అభ్యంతరపరచకుండా నీ యొక్క విశ్వాస జీవితానికి, నీ ప్రార్థనా జీవితానికి సహకారిగా ఒక వ్యక్తి ఉన్నప్పుడు అతను కూడా ఏముంటుంది, ఆమె కూడా ఏముంటుంది? ఎంతో కొంత పుణ్యం ఉంటుంది కదా. వారు కూడా మనలా వచ్చి ఏదో రోజున ప్రభు వాక్యాన్ని వినే అవకాశం ఉంటుంది. అంటే అట్టి మనసు ఉంది, ప్రభువుని గురించినటువంటి ఆసక్తి వారికి ఉంది. కనుక ఈ పరిచర్యలో పాలుభాగస్తులైన వారికి ఏం చేస్తుంటారు? సహకరిస్తుంటారు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు నపుంసకుడికి ఆ ఆరాధించడానికి అంతటి సౌలభ్యాన్ని కలిగించినటువంటి ఆ కందాకే అన్నటువంటి రాణిగారికి కూడా ప్రభు యొక్క ఏముండి ఉంటుంది? ఆశీస్సులు కూడా ఉండుంటాయి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఆ ప్రభువుని ఆరాధించే క్రమంలో వారికి మనం సహకారులుగా ఉండాలి తప్ప ఎలా ఉండకూడదు? ఆటంకపరిచే వారిగా ఉండకూడదు. ఒకవేళ ఆటంకపరిస్తే దేవుడు మన జీవితాలను ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. చదువుదాం, వాక్యాన్ని ముగిస్తాను. అయితే పిలుపు ఎక్కడ కాపాడ్డాడు? ఆ జ్యోతి ఎక్కడుంది చూడండి. ఒకసారి పాఠాల కాడికి రండి. ఆ జ్యోతి ఎక్కడుంది? మీకు కొంచెం మించుగా ఆ 2వ పాఠం, కొత్త నిబంధన కాలపు పాలసీన్ అనే పాఠం ఉంది కదా, గాజా పైన ఉంది కదా ఆ జ్యోతి, యోదయ పక్కన ఉంది కదా. మరలా ఎక్కడ కాపాడ్డాడంటే ఇక్కడ కనబడినట్టుగా. అంటే సరే, ఆ సందర్భం మనకి ఏదేమైనప్పటికీ పిలుపు పరిచర్య అక్కడితో ఏమవుతుందంటే, అక్కడ నుండి కైసరకు వచ్చే వరకు సంచరించు, సువార్త ప్రకటించు వచ్చాను. అంటే పిలుపు పరిచర్య ఇక్కడితో ఏమవుతుందంటే ఆగిపోతుంది. ప్రియులారా గమనించండి, ప్రభువు పరిచర్య కొరకు ఒక వ్యక్తి ఎంతగా వాడబడాలో అంతగా వాడబడుతూ సాక్షాత్తు ప్రభువుతోతే అతనికి ప్రత్యక్షమై అతనిని తన అరచేతుల మీదగా ఎత్తుకుని, చూడండి ఎన్ని వందల కిలోమీటర్లు అంటే తెలియని దూరం మనకి. ఎందుకంటే ఎక్కడి నుండి తెలియని దూరం? ఆయన సమరయలో ఉన్నాడు. సమరయ నుండి ఎక్కడికి? గాజా వైపుకి వెళ్ళిపోతున్నాడు.
ఆ ఎగువ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతానికి వెళ్ళి ఇతను కలుసుకుని మరలా అక్కడికి వెళ్ళడం అనే విషయాన్ని మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా ఇంత బ్రతుకులో పిలుపు తనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ పరిశుద్ధాత్మ వరాన్ని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకుంటూ ప్రభు పరిచర్య చేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి పిల్లరా, రేపటి నుండి 9వ అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. వీళ్ళంత ముందుకు కొనసాగుదాం. ప్రతి ఒక్కరు తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పిలుపు యొక్క పరిచర్య మన ఆత్మీయ జీవితానికి ఎంతో బహు బలాన్ని చేకూర్చేదిగా కనబడుతున్నది. అట్టి బలము పొందుకుని మనం కూడా ప్రభు పరిచర్యలు ముందు కొనసాగాలని హెచ్చరిస్తున్న మాటలు ముగిస్తున్నాను.